వాస్ ది ఫస్ట్ టాపిక్. ఉన్న ఫలంగా సడన్ గా మనం చిన్న పిల్లలు అయిపోతే అప్పుడు ఏం చేస్తారు? ఏముంది, హగ్గీస్ వేసుకుంటాం. చిన్నగా అయిపోతే పొత్తి బట్టలు వేసుకోవచ్చు కాడా. ఇప్పుడు ఏమైనా ఫుల్ బట్టలు వేసుకుంటున్నా అనుకుంటున్నావా? నువ్వు చిన్నగా అయిపోతే ఏం చేస్తావు? నేను చిన్నగా అయిపో స్టూడెంట్స్, చిన్నగా అయిపోతే ఉన్న ఫలంగా సడన్ గా మీరు ఏం చేస్తారు? నేను చిన్నగా అయిపోతే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటాను. ఒకవేళ నేను చిన్న పిల్లోళ్ళకి అయిపోతే అమ్మ నాన్న ఆట ఆడతా. నెక్స్ట్ ఇంకా ఉన్న పలంగా చిన్నపిల్లలు అయిపోతే ఆంటీలతో ముద్దులు పెట్టించుకోవచ్చు. నేను కనుక చిన్నపిల్లని అయిపోతే ఎల్కేజీ నుంచి వాట్సాప్ మెయింటైన్ చేస్తా. చిన్నపిల్లడు అయితే ఎల్కేజీ నుంచి వాట్సాప్ ఏముంటుంది స్టేటస్ లా? వాట్సాప్ స్టేటస్ లా ఐ మీన్ ఎల్కేజీ మై డైపర్ ఇస్ వెట్. నెక్స్ట్ యా నేను చిన్నపిల్లని అయితే చిన్నప్పటి నుంచి కాంప్లైన్ తాగి హైట్ పెరుగుతుండే. నెక్స్ట్ నేను చిన్నపిల్లని అయిపోతే మళ్ళీ సెర్లాక్ ఎక్కువ తింటా. వావ్, సెర్లాక్ ఎంత టేస్టీ ఉంటది కదా. అంటే మీకు చిన్నప్పటి నుంచి తిండి కూడానేనా? ఏం పెడతారు, ఏం తింటారు, ఎవరిది తినాలి, ఎవరు రక్తం తాగాలి? నెక్స్ట్, నాకు ఎవరెవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళందరినీ కొడతా. చిన్న పిల్లోడు అయ్యా, దానికి బదులు వాళ్ళందరి మీద అను. అంటే నా ముక్కు పక్కన చిట్ట పెట్టడం ఏంది? పాల సీసాల పాల బదులు బీర్సీల బీర్ తాగుతా భయ్యా. నేను కనుక చిన్నపిల్లని అయిపోతే నాకు టీచర్కి సైట్ కొట్టే ఛాన్స్ మళ్ళీ వచ్చింది అనుకో. అంటే ఏ వయసుకి వెళ్తావు? ఓ 5th 6th ఆ క్లాస్కి వెళ్ళిపోయి 5th ఎల్కేజీ పోయినావు, అప్పుడు ఏం చేస్తావు? ఎల్కేజీ అయితే కలిసి దిద్దిపించుకుంటా. బలపం పట్టి భామబళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. అమ్మహా అంతా అమ్మడు కమ్మహా ఏడా ఏడా. నేను కనుక చిన్నపిల్లని అయితే టీవీ చూడడం తగ్గించి సైట్ రాకుండా చూసుకుంటా. నేనైతే చిన్నపిల్లని అయితే బాగా తిని శ్రీముఖుల పర్సనాలిటీ మెయింటైన్ చేస్తాను. ఓకే, ఉన్న ఫలంగా గాలిపటాల సుధాకర్ చిన్న గాలిపటం అయిపోతే ఏం చేస్తాడు? శ్రీముఖికి అడుగుతాను, నన్ను ఎత్తుకోవా అని అడుగుతాను. ఆటో రాంప్రసాద్, ఉన్న ఫలంగా నువ్వు చిన్న ఆటో అయిపోతే చిన్నప్పుడు జాగ్రత్తగా ఆటో పని చేయడం అని జాగ్రత్తగా అమ్మకి చదువుకునేవాడిని. అప్పుడు ఆటో పంచులు వేసి ఇప్పుడు అయిపోయాను. సూపర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ నెక్స్ట్ పెళ్లి చూపుల్లో చుట్టుపక్కన ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? ఓకే, చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుండ అంటే దీని అమ్మ జీవితం ప్రతి ఒడికి పెళ్లి అయిపోతుంది, నా పెళ్లి ఎప్పుడైతుందా అని ఉంటుంది. నీ పెళ్లి చూపుల్నే పక్కోడి ఫీలింగ్, నా జీవితం నాశనం అయిపోతుంది అంట. నెక్స్ట్ ఒకవేళ పక్కన కూర్చుని వాళ్ళు పేరు బాగోకపోతే సిచ్యువేషన్ తగ్గట్టు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులో ఆ పాట పాడతావు. వెరీ గుడ్. ఒకవేళ నాకు పెళ్లి చూపులు అవుతుంటే అక్క కంటే చెల్లి బాగుంటే చెల్లి దొరుకుంటే బాగుండు కదా అనుకుంటాను నేను. నాకు పెళ్లి చూపులు అవుతుంటే అరే రవిగాడికి ఇంత మంచి అమ్మాయి దొరికింది, నాకు దొరుకుంటే బాగుండు అనుకుంటాను నేను. నెక్స్ట్ ఒకవేళ నేను పెళ్లి చూపులో ఉంటే పెళ్లి కూతురు మేకప్ ఎలా ఉంది, జుట్టు ఒరిజినలా కాదా, విగ్గా, అవన్నీ అబ్జర్వ్ చేస్తాను. కిరాణా కొట్టుందా ఏమన్నా ఇవన్నీ పెట్టుకున్నా మా షాప్ లో కొనలేదు అని? నెక్స్ట్ అప్పట్లో నేను దాన్ని పెద్దగా లైక్ చేయలేదు కాబట్టి అది వేరే వాడికి సెట్ అయిపోయింది. అద్రా యాటిట్యూడ్ అంటే. నెక్స్ట్
నెక్స్ట్. ఈ సోదేంద్ర భయ్ తొందరగా అయిపోతే వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటా. నువ్వు పెళ్లి చూపులు కాదు, ఇక్కడ జరిగే విషయాల గురించి రామ్ ప్రసాద్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, నాకు సంబంధం పెళ్లి చూపులకి వెళ్ళాలని చూస్తున్నాను. పెళ్లి చూపులు జరుగుతుంటే ఒకటి అనుకో, నేనైతే పర్సనల్కి వెళ్తాను. ఎందుకు ఇద్దరు ఫ్రెష్ కాదా? సూపర్. ఫుల్ కాన్ఫిడెన్స్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు బుల్లెట్ భాస్కర్. ఒక ఆవిడ ఏం చేసిందంటే ఎల్కేజీ పిల్లని ఫస్ట్ డే స్కూల్ పంపించింది. వాడు స్కూల్ నుంచి వచ్చాడు. హాయ్ నాన్న, హాయ్ బుజ్జి, స్కూల్లో ఏం నేర్చుకున్నావు? రాయడం నేర్చుకున్నానని చెప్పి టక 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 రాశాడు. ఓకే చదువమ్మా. ఈ రోజు రాయడమే నేర్పించారు, చదవడం నేర్పించలేదు. ఇంకా మీలాంటి కుర్రాళ్ళు 10th పాస్ అవగానే ఎలా ఫీల్ అవుతారంటే ఏదో స్వతంత్రం వచ్చేసింది, ఈ రోజు నుంచి హ్యాపీగా సైట్ కొట్టుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే బైక్ ఎక్కడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగో 10th అయిన తర్వాత ఇంటర్కి వెళ్ళడం అలాంటిది. సో ఇలానే ఒక కొడుకు ఏం చేశాడంటే డాడీని పిలిచాడు. డాడ్, ఏంట్రా? నాకు బైక్ కావాలి డాడ్. బైకా? ఒరే, నేను చిన్నప్పుడు అమీర్పేట దగ్గర నుంచి కూకటిపల్లి వరకు నడుచుకొని వెళ్ళావంటారా. అసలు దేవుడు 2 కాళ్ళు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఒకటి బ్రేక్ మీద వేయడానికి, ఇంకోటి గేర్ మీద వేయడానికి. ఇలా ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే ఇంటికి కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నాడు. ఎరా కాలేజ్కి వెళ్ళదా? టుడే లీవ్. నీకా కాలేజ్కా? సారీ, పక్కన ఉన్న రాధికాకి. ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు చెప్పయ్యా, ఏంటి నీ ప్రాబ్లం? నాకు పరిగెత్తుంటే ఆయాసం వస్తుందండి. పరిగెత్తడం అని ఊరుకోండి సార్, పిక్ పాకెట్ కొట్టిన తర్వాత పరిగెత్తకుండా ఉంటే ఎవరైనా పట్టుకోకుండా ఉంటాడా అని చెప్పాను. మా ఇంటి దగ్గర ఒక చిన్న పిల్లడు ఏం చేశాడంటే ఒక పురుగుని తీసుకొని దాని రెక్కలు పీకుతున్నాడు. వాడు అలా చేస్తుంటే నేను పిలిచా, నాన్న అలా చేయకూడదురా, అది చాలా పాపం. ఎందుకంటే ఇప్పుడు కానీ నువ్వు ఇలా చేస్తే వచ్చే జన్మలో నువ్వు పురుగై పుడతావు, అది మనిషే పుడతావు, అప్పుడు అది కూడా నీ సేమ్ నీకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తుంది అన్నాడు. అంకుల్ సూపర్ గా చెప్పారని మళ్ళీ పీకుతున్నాడు. ఏంట్రా మళ్ళీ పీకుతున్నావు అంటే, మీరు చెప్పింది కరెక్ట్ అంకుల్, పూర్వ జన్మలో నేను పురుగై ఉంటా, ఇది మనిషి అయి ఉంటుంది, ఆ జన్మలో నన్ను పీకింది కదా, ఇప్పుడు నేను పగ తీర్చుకుంటున్నాను అన్నాడు. ఇప్పుడు మనందరికీ తెలిసింది ఏంటంటే సినిమాలో మన హీరోలు డైలాగులు చెప్తుంటారు. పొరపాటున మన సినిమాలు పరభాషలో డబ్బింగ్ అవుతుంటే వేరే వాళ్ళు చెప్తారు, ఎందుకంటే మన వాళ్ళకి ఆ భాష రాదు. మన హీరోలు అదే భాషలో కానీ డబ్బింగ్ చెప్తే సరే చూద్దాం. బాలకృష్ణ గారు చెప్తారు, కొందరు కొడితే ఎక్స్రేలో కనబడుతుంది, కొందరు కొడితే స్కానింగ్ లో కనబడుతుంది, నేను కొడితే చరిత్రలో వినబడుతుంది. ఈ సినిమా జంగ్రీస్ అని ఒక భాషలో రిలీజ్ అయింది. కొందరు కొడుదువా స్కానింగ్ దో, కొందరు కొడుదువా ఎక్స్రే దో, నేను కొడుదా హిస్టరీ బో. ఇంద్ర సినిమా ఉంది, చిరంజీవి గారి డైలాగ్ ఉంటుంది, కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా. ఇదే సినిమా వేరే భాషలో రిలీజ్ అయ్యి చిరంజీవి గారు డబ్బింగ్ చెప్తున్నారు. రాను వరదా పోను వరదా, కాశీకి వచ్చి కలగ వచ్చి వారణాసి వచ్చి వరకు వచ్చా, అదే రక్తం అదే పోర్చి. ఇక్కడ ఈ సింహంలో ఉదరికి సింధుర, ఇక్కడ ఈ ఇంద్ర. ఒకసారి ఏంటంటే ఒక సినిమాలో ఇద్దరు కృష్ణులు ఎదురయ్యారు, ఎదురెదురుగా వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి. అంత గట్టిగా అరవకట్టి, నాకు గుండెపోటు వచ్చేలా ఉంది. నా పేరు రాంబాబు. ఎక్కడ నుంచి వచ్చావు? మాది బుర్రిపాలెం దగ్గర చిన్న పల్లెటూరు అండి, రామాపురం. మీ అమ్మ పేరు? అమ్మ పేరు రామాయమ్మ, నాన్న పేరు రామారావు. చిన్నప్పుడు నీకు కన్ను ఉండేవాడు కదూ? అవునండి, ఒక అన్న ఉండేవాడు, వాడిని కుప్ప తొట్టులో వేస్తే వరదలు వచ్చి కొట్టుకుపోయాడు. తమ్ముడు అన్నయ్య. మహేష్ బాబులు ఇద్దరు ఒకే స్క్రీన్ మీద వస్తే ఎలా ఉంటుంది? ఓ సినీ నేసాలో ఎవడు భయ నువ్వు వచ్చి అలానే ఉన్నావు? నాకు అదే అనిపిస్తుంది. ఆ కళ్ళు కూడా అలాగే ఉన్నాయి, అదే ముక్కు, అదే నోరు, అదే మరి. ఇంకా కిందకి వెళ్ళకపోయే కొంపలు అంటుకుంటాయి. చెప్పండి, మీ అమ్మ ఎవరు? ఏదో ఇద్దరం కలిసి ఒకేలా ఉన్నంత మాత్రం నన్ను అడిగేస్తావా? చెప్పేస్తావా? ఇంకా అడుగు భయ్యా, ఈ ఏటీఎం కార్డు నెంబర్ అడుగు, పిన్ నెంబర్ అడుగు, చెప్పేస్తాం. అలా ఎందుకున్నా ఆ విషయం నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? వెళ్ళి మా అమ్మని అడుగు. అంటే మీరు అన్నయ్య అంటే నువ్వు తమ్ముడు అనమాట. తమ్ముడు అన్నయ్య. ఓకే, మరి మా బుల్లెట్
భాస్కర్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఏమంటివి డైలాగ్ ఒకవేళ డిఫరెంట్ సెలబ్రిటీస్ చెప్తే ఎలా ఉంటుందో చేసి చూపించండి. యాక్చువల్గా ఆ డైలాగు రామారావు గారు చెప్పారని చాలా అద్భుతంగా. ఏమంటివి జాతి నిపుణ సూత సూత్రకుడులు వరత లేదందువా. ఈ డైలాగ్ కానీ మన పాత హీరోల్లో కృష్ణరాజు గారికి ఇస్తే ఎలా ఉంటుంది? రే ఏమంటివి జాతి నిపుణ సూత సూత్రకుడులు వరత లేదందువా. కాదు కాకూడదు ఇది కుల పరిషద్వా. నా యాల్ది కట్టందుకో జానికి. వీడికి డైలాగులతో కాదు యాక్షన్ తో చూపిస్తాను జానికి. ఇదే డైలాగ్ ప్రకాష్ రాజ్ గారికి ఇస్తే ఆయన స్టైల్ ఉంటుంది. అరే ఏమంటివి జాతి నిపమని సూత సూత్రకుడిలు వరత లేదందువా. అరే ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని కుల పరీక్ష కాదు. కుల పరీక్ష అందువా. రాజా బంగారు రాజా ఏమంటివి ఇది క్షాత్ర పరీక్ష గాని కుల పరీక్ష కాదందువా. నీ అమ్మ కడుపు మాడా ఇంతమంది డైలాగ్ ఇచ్చి చెప్పండి వాళ్ళు చెప్తారు. రాజా డైలాగులు వద్దు, నువ్వు ఒప్పుకో, మావిడికి విడాకులు ఇచ్చేస్తా. ఐ లవ్ యూ. రాంప్రసాద్ కొత్తగా LIC ఏజెంట్ అవతారం ఎత్తాడు. మరి ఆ స్టోరీ ఏంటో కనుక్కుందాం. లెట్స్ కాల్ అప్ ఆన్ స్టేజ్ ఆటో రాంప్రసాద్. ఈ రోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే మన కోసం, మనందరి కోసం అండి. ఈ రోజు మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం, అవునా కదా? నెక్స్ట్ సెకండ్ ఏం జరుగుతుందో మనకే తెలియదు, ఎందుకంటే మన సెక్యూరిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైట్ ఆ డబ్బా కింద పడిపోయి ఇటు పోవచ్చు, అదే లైట్ సీమ పడి లైట్ పోవచ్చు. శ్రీమకి నువ్వు ఇన్సూరెన్స్ చేయించుకున్నావా లేదా? చేయించుకోలేదు. నువ్వు చేయించుకోకపోయినా నీకు కాబోయే హస్బెండ్ కి ఇన్సూరెన్స్ చేయించు. రేపు పోయి మేకప్ లాగా నాడు చూసారంటే వెంటనే పోతాడు, అటు పోయి డబ్బులు నీకే వస్తాయి. రవి నువ్వు కూడా మొన్న కొత్త ఇన్సూరెన్స్ వచ్చింది, ఆ గెడ్డం ఇన్సూరెన్స్ చేయించుకో. ఆ గెడ్డం పోతే కొత్త గెడ్డం వస్తుంది. సో నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. నా బడ్డీ, నా బెస్ట్ ఫ్రెండ్, మా సీనియర్ నాకు తోడొస్తాడు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్. ఓ ఎక్కడది? అదే అంబులెన్స్ చిక్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వస్తున్నాను సార్. అంబులెన్స్ చిక్ ఏ బ్రాంచ్? అదే బ్లూక్ చిక్ బ్రాంచ్. బ్లూక్ బ్రాంచా? నేను సేమ్ బ్రాంచ్ ప్లాన్ చేస్తాను నేను కూడా. మీరు చెప్పా సరే. నాకు ఇన్సూరెన్స్, మీకు ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఉంది. చెప్పండి సార్. సార్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాను సార్. మీకు ఇన్సూరెన్స్ ఉందా సార్? అవునండి. ఏ ఇన్సూరెన్స్ ఉంది సార్? బైక్ ఇన్సూరెన్స్. మా దగ్గర ఒక మంచి పవర్ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్. పవర్ఫుల్ ఎంతసేపు ఇస్తా ఛార్జింగ్? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఇప్పుడు బాత్రూమ్కి వెళ్తున్నా సార్. ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు అలా నడుచుకెళ్తున్నప్పుడు అక్కడ సబ్బు ఉంది సార్. చూసుకో సబ్బు మీద కాల్ వేసి కాల్ సార్ కింద పడ్డారు సార్. కింద బుర్రకు దెబ్బ తగిలింది సార్. అంతే, చచ్చిపోయిననుకున్నారు కదా, చచ్చిపోలేదు. అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. కాదండి, ఆ సబ్బు మళ్ళీ అక్కడే ఉంటుందా సార్? అక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాను. అక్కడికంతా బ్రెయిన్ బాగా డ్యామేజ్ అయింది, ఆపరేషన్ చేయాలని చెప్పారు. సో మీరు బాగా తట్టుకోలేక అమ్మో ఆపరేషన్ అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చారు. అటు నుంచి ఒక లారీ గుద్దింది సార్. అమ్మో. అప్పుడు పొజిషన్ ఏంటి సార్? ఏం సార్, లారీకి ఏం జరిగిందని ఆరా చేస్తాను సార్. సార్ అక్కడి నుంచి మీకు ఆ పుండు బాగా పెద్ద అయిపోయి మిమ్మల్ని ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టలేక తీసుకెళ్లి గవర్నమెంట్ హాస్పిటల్ పడేశారు సార్. ఆ పక్కన ఒక కుష్ఠుడు ఉన్నాడు సార్, మన అమరాష్ అంటాడు సార్. ఆ కంపు భరించలేక మీరు కుళ్ళు కూడా అవసరమా? సార్ వద్దు సార్, నాకు కావాలి సార్. ఒక మంచి ఫామే సైన్ చేసేయండి సార్. థ్యాంక్ యూ సార్. మీ రేపు నుంచి మీరు ఎలా పోయినా మీ ఇంటికి 10 లక్షలు వస్తాయి సార్. ఓకే సార్. సార్ ఇన్సూరెన్స్ డబ్బులు ఏమో సార్. మీకు ఇన్సూరెన్స్ డబ్బులు కావాలా? ఆ కత్తేది ఇప్పుడు తాగుబోతు వాళ్ళకి ఇన్సూరెన్స్ చేయించాలంటే ఎంత కష్టమో ఇప్పుడు చూద్దాం సార్. నేను ఒక ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. 1 2 2 దగ్గర రావచ్చా?
సార్ మీకు ఇన్సూరెన్స్ ఉందా సార్? లేదు. సార్ మీరు ఇన్సూరెన్స్ తీసుకోండి సార్, ఎందుకంటే మీరు లివర్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఫుల్ బాటిల్ ఇస్తారా, హాఫ్ బాటిల్ ఇస్తారా? మీ బాడీలో ఏ పార్ట్ కావాలన్నా మేము ఇన్సూరెన్స్ చేస్తాం సార్. మొన్న పన్ను పోయింది, ఊడిపోయింది, దాన్ని చేయవా? సార్ ఇప్పుడు ప్రెసెంట్ పోయిందానికి అయితే మేము ఏం చేస్తాం సార్? అవునా? ఆ. సరే చెయ్యి. ఏం చేయాలి సార్? ఇన్సూరెన్స్ చేస్తా, చెయ్యి. సార్ ఇన్సూరెన్స్ అంటే మీరు మసాజ్ అనుకుంటున్నారేంటి? కాదా? కాదు. ఇన్సూరెన్స్ మసాజ్ కాదా? మరి ఏంటి? సార్ ఇన్సూరెన్స్ అంటే మీరు బతుకుండగా ఒకవేళ ఫ్యూచర్ లో పోతే దానికి వచ్చే డబ్బులు మీ ఫ్యామిలీకి ఇస్తాం, దాన్ని ఇన్సూరెన్స్ అంటారు సార్. అరే నేను బతుకున్నప్పుడు డబ్బులు అంటే ఫుల్ క్వార్టర్ ఆగి పడుకుంటా. నేను పోయిన తర్వాత వచ్చే డబ్బులు నాకెందుకు? మా ఆటో గెటప్ సీన్ కి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇదే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఒక గే కి ఇవ్వాలంటే ఎలా? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఓ సారీ, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్ మేడం. నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వస్తున్నానండి. టీ షర్ట్ నలిపేస్తున్నారు, జోబులో పెట్టేస్తున్నారు. సరే నేను ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చానండి. కొంచెం పేపర్ వైపు చూడండి. మీకు ఇన్సూరెన్స్ కంపెనీ చూస్తున్నాం. ఏంటి మ్యాటర్? మ్యాటర్ ఏం లేదండి. అచ్చా మ్యాటర్ ఉందండి. ఫ్యూచర్ లోకి ఏమైనా పోతే మా కంపెనీ నుంచి మీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తామండి. రోజుకి ఇద్దరిని ఇస్తారా? ఫ్యూచర్ లో మీకు ఏమైనా బాడీలో పార్ట్స్ ఏమైనా పోతే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, డబ్బులు ఇప్పిస్తామండి. అవన్నీ అయిపోతానే కదా. కాదండి, ఇన్సూరెన్స్ చేయించుకోండి, మీకు చాలా హెల్త్ కి చాలా మంచిదండి. అవునా? ఆ. రండి చేయండి ఇన్సూరెన్స్ చేయండి. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అలా కాదండి. ఇప్పుడు మనకి ఏమైనా చెప్పు. ఇప్పుడు నువ్వు చేయించుకుంటావు ఇన్సూరెన్స్? నాకు ఇన్సూరెన్స్ కన్నా మీరు చేస్తాను చాలా బాగుందండి. మరి పంచ్ పటాకాలో ఈ రోజు ఫస్ట్ టాపిక్, అమ్మాయిలు అబ్బాయిలకి ఎలాంటి విషయంలో సమానంగా ఉండాలి అని అనుకుంటారు? బ్లాక్ టికెట్స్ అమ్మడం నీకు ఒక బంపర్ సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ ఇస్తాను. గబ్బర్ సింగ్ 2 రిలీజ్ అయింది ఇప్పుడు. మాలాంటి చాలా మంది ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా థియేటర్ బయట కుక్కల్లాగా టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అప్పుడే మాకు ఒక దేవత కనిపించింది. బ్లాక్ నిత్య, నువ్వు బ్లాక్ టికెట్లు ఎట్లా అమ్ముకుంటారో తెలుసు కదా, మాకు టికెట్లు అమ్మాలి. ఏమైంది? టికెట్ దొరకలేదు నాకు. ఇప్పుడు నేను ఇప్పుడు గబ్బర్ సింగ్ 2 చూడకపోతే నేను బొందు పెట్టేస్తా. టికెట్స్ కావాలా? ఏంటంటే టికెట్స్ కావాలా? టికెట్స్ 500 కాదు, 1000 రూపాయలు ఇస్తాను 2 టికెట్లు. నేను 10,000 ఇస్తా. 20,000 కాంపిటీషన్ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ స్టైల్ ఊపిరి తీసుకోకుండా చెప్తాను అక్క, చూడు. 50కి 100, 50కి 100. ఆడోళ్ళ పక్క సీట్, ఆడోళ్ళ పక్క సీట్, ఆడోళ్ళ పక్క సీట్. 50కి 100, 50కి 100. ఆడోళ్ళ పక్క సీటా? నేను 1000 రూపాయలు ఇస్తా. 1000 రూపాయలు ఇస్తే దా మన ఇద్దరం కలిసిపోతాం. మన అమ్మాయిలు అబ్బాయిలకి ఎలాంటి విషయంలో సమానంగా ఉండాలి అని అనుకుంటారు? కాస్ట్యూమ్ డిజైనర్స్, మేకప్ మ్యాన్స్, వీళ్ళందరూ. వై నాట్ ఓన్లీ మ్యాన్స్? వై నాట్ విమెన్? మగవాళ్ళకు పూసుడు బాగా ఈజీ, ఆడోళ్ళు పూయమంటే వాళ్ళు పూసుకుంటే ఎక్కువ అవుతుంది. సినిమాలప్పుడు ముందు ఆడిస్తారు కదా, నా పేరు ముఖేష్ అని. ఎందుకు బాయ్స్ కి క్యాన్సర్ వస్తుంది, గర్ల్స్ కి కూడా క్యాన్సర్ వస్తుంది కదా, ఆ యాడ్స్ ఎందుకు?
తల్లి ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు ఎవరు పుట్టారు వీళ్ళకి దీంట్లో కూడా సమాన హక్కు కావాలంట. ఓ మా లేచింది, మా మగ జాతి లేచింది. ఇప్పుడు బాయ్స్ లేడీస్ ని గర్ల్ ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకెళ్తారు కాన, అదే గర్ల్స్ ఫ్రెండ్స్ ఎందుకు బాయ్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్తారు? అందులో కూడా సమానం చూడాలిగా బాయ్స్. ఆయన ఎందుకు ఆన్సర్ చెప్పిండంటే, నేను పిలిస్తే ఏ నా గర్ల్ ఫ్రెండ్ వస్తలేదు నాతో పాటు, కనీసం నెక్స్ట్ జనరల్ గా అమ్మాయిలు ముద్దడినప్పుడు మనం వెంటనే ఇవ్వాలి, మనం అడిగితే అమ్మాయిలు ఎందుకు ఎవరు వెంటనే? దాంట్లో కూడా సమానం ఉండాలి, సమానంగా ఉండాలి. ఐలమ్మ సారీ నువ్వు చేయాలి కదా, మర్చిపోయినందా. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు ఇన్నేళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్న నా శీలం. నెక్స్ట్ ఇప్పుడు మూవీకి వెళ్ళినప్పుడు టికెట్స్ కొనుక్కోడానికి లైన్ ఉంటాయి కదా, అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ గర్ల్స్ కి ఇస్తారు, బాయ్స్ కి ఎందుకు ఇయ్యరు? గర్ల్స్ అయితే ఎక్కువ తింటారు ఇంటర్వెల్. నెక్స్ట్ అబ్బాయిలు ఎప్పుడు కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారు కదా, అమ్మాయిలు కూడా కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ బాయ్స్ గర్ల్ ఫ్రెండ్స్ చేంజ్ చేస్తారు కదా, అలాగే అమ్మాయిలకు కూడా బాయ్ ఫ్రెండ్స్ చేంజ్ చేయాలని ఉంటుంది. అమ్మా మేము నేర్చుకున్నాం మీ దగ్గర నుంచి అమ్మా అది. నెక్స్ట్ లేడీస్ స్పెషల్ బస్సెస్ గర్ల్స్ కే ఉంటాయి, మనకెందుకు ఉండవు? లేడీస్ స్పెషల్ బస్సు మీకు కావాలా? మీకుంటాయి కదా, మాకు కూడా ఏమైనా కావాలి అట్లా. సమానంగా కావాలి. అవును నిజంగా ఆ రోజు రావాలి, నిజంగా రావాలి. అబ్బాయిలు బస్ లో వచ్చేదే అమ్మాయిల కోసం కదా, ఇంకా మెన్ స్పెషల్ ఎందుకు? అది మీ డాడీ ఏజ్ ఉన్నప్పుడు, ఇప్పుడు కాదు. ఇవాళ రేపు పోరాడిపోతే 10 మంది అమ్మాయిలు ఎంట పడుతున్నారు ఆ రోజు. రెడీ నెక్స్ట్. బాయ్స్ ఇంటి పేరు గర్ల్స్ కి వస్తుంది కానీ గర్ల్స్ ఇంటి పేరు బాయ్స్ కి రాదు. నో, అది నేను ఒప్పుకోను. ఇవాళ రేపు ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? ఇంకా ఫోర్స్ చేస్తున్నారు లేదు కదా, మీరు మార్చుకోండి. ఐశ్వర్య రాయ్ బచ్చన్ అని పెట్టుకుంది ఆమె, ఇష్టం కాబట్టి పెట్టుకుంది, లేకపోతే ఎవడు అమితాబ్ బచ్చన్ పోయి పెట్టుకోవాలి, నా బచ్చన్ పెట్టుకో, నా బచ్చన్ పెట్టుకోవాలి. రైట్ నెక్స్ట్ నెక్స్ట్. ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ ఉన్నట్టు మన జెంట్స్ కూడా ఉండాలన్నట్టు ఎట్లుంటారు తెలుసా, మెన్ ఎయిర్ హోస్టెస్ అయితే వాన్లా ఉంటారు. ఇవన్నీ చాక్లెట్స్ అంటే ఆయన చూస్తాను సస్తాను. ఇప్పుడు సెకండ్ టాపిక్, భర్త మాట భార్య విననప్పుడు భర్త ఎలాంటి పనులు చేస్తాడు? చిపిరికాడ వేసుకొని దిమ్మడమని గుద్దడం. భర్త భార్యను కొట్టాలనా? ఉట్టి మాట వినకపోతే చీపురు గడ్డ తీసుకొని గప్ప గప్పనా? ఎన్నిసార్లు కొట్టింది పెళ్ళం నిన్నట్లా? 10 సార్లు. రెడీ నెక్స్ట్. ఇప్పుడు వినకపోతే ఇంట్లో కుక్క పిల్ల తెచ్చుకొని దానికి పెళ్ళాం పేరు పెట్టుకొని తిట్టాల్సినప్పుడల్లా దానికి ఆ కుక్క పిల్ల నెక్స్ట్ నెక్స్ట్. భర్త పోయి భార్యకు ముద్దు పెట్టాలి. మాట వినప్పుడల్లా ముద్దు పెట్టాలి. ముద్దు పెడుతూనే ఉండాలి డే లాంగ్. అప్పుడు ముద్దు అంటే గుర్తొచ్చింది, ఐలమ్మ పెట్టినట్టు. ఐలమ్మ మళ్ళా పెట్టుదా. వీడు కూడా అలవాటు అయిపోయింది, అట్లా సప్పుడు నిలబడతాడు. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి నెక్స్ట్. వైఫ్ సీరియల్స్ చూస్తున్నప్పుడు హస్బెండ్ మెయిన్ ఆఫ్ చేయడం. దానికి మించి టార్చర్ ఉంటదా? వైఫ్ పడుకున్నప్పుడు గురువెట్టి డిస్టర్బ్ చేయడం. ఎట్లా కొడతావు నువ్వు చెప్పు. పందికి ఆకలైనప్పుడు ఇదే సౌండ్ చేస్తుంది. నెక్స్ట్. లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా అని చెప్పి బండి మధ్యలో ఆపేసి పెట్రోల్ అయిపోయిందని చెప్పి పెట్రోల్ బంక్ దాకా నడిపిస్తాడు. నెక్స్ట్. ఇంకా
పొద్దున దానికంటే ముందు టాయిలెట్ లోకి వెళ్ళి బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసి అక్కడ పెట్టేసి రా. తర్వాత నీకు తెలుస్తుంది నీ బ్రష్ తోటే నువ్వు కడుక్కున్నాను. నెక్స్ట్ ఫేషియల్ క్రీమ్స్ మామూలుగా ఇవి క్రీమ్స్ ఉంటాయి కదా, అది తెలియకుండా దాచిపెట్టడం లాంటివి చేస్తారు. వేరే పోయి నీ పైసలతోనే నీ పెళ్ళం కొనుక్కుంటది బయట, మళ్ళా నీకే బొక్క. సూపర్. ఇప్పుడు రవి చెప్తాడు. రవి, ఒకవేళ నీ పెళ్ళం నీ మాట వినకపోతే నువ్వేం చేస్తావు? కిచెన్ లో పెద్ద పెద్ద చైన్లు తీసుకుంటా, కిచెన్ లో కట్టేసుకుంటా నేనే. ఒక కార్మికురాలి బాధలు ఎలా ఉంటాయి అంటూ మన ముందుకు వచ్చేస్తుంది ఇది వన్ అండ్ ఓన్లీ రచ్చరవక్క. రవి, పోరి మాతో ఊడ్చి సడన్ గా టీవీలో చూసే వరకు నేను షాక్ అవుతాను. మాతోనే తిరిగేది పోరి గౌన్ వేసుకొని, సడన్ గా మాయమైంది. ఎడిపోయిందా చూస్తే పట్టాసంది. నా పాన్ ఎడిపోయింది. ఏడ దాచి పెట్టుకున్నది లోపట సంకలన. ఎన్ని రోజులైందే నేను కూడా అట్లా చేసి తిని, చాలా రోజులు అయిపోయింది. పోరి సగం పాన్ నవ్వులిస్తే మళ్ళీ తినేది. ఇగో ఇటు ముఖాన్ని ఉన్నది చూసినావా, వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి చెత్త ఎంత వెళ్తుంది అనుకుంటున్నా. ఒక్కొక్కరు ఇంట్లోకి వెళ్ళి 10 కిలోలు, ఒక 10-20 కిలోలు వెళ్తుంది. ఇక్కడ ఉన్నది చూసినావా, మీకు అందరికి తెల్లగా కనపడుతుంది పోరి. ఒక్కసారి పార పట్టుకరాలి, దాని గీరిత తెలుస్తుంది. గోడనా ఏంది నాకు అర్థం కాదు. నువ్వు పెట్టిన పుట్టి. ఒక్కొక్కరు చెప్తే అంటారు కానీ ఇలా సీఎం సార్ చూపినా మంచిదే. సీఎం సార్, మీరు ఫస్ట్ సీఎం అయినప్పుడు నాతోనే ఫోటో దిగిలు, రోడ్డు మీద నా శిబిరితోనే దిగిలు ఫోటో. ఏమన్నారు? అవ్వా నీ పింఛన్ పెంచుతా, నీ పైసలు పెంచుతాను. ఎక్కడ పెంచిళ్ళు? 10 పెంచిళ్ళు. ఈ రోడ్లు ఉడిచేది ఆమె మంచి కుడుతుందని 10 రోడ్లు ఇచ్చిళ్ళు. నాకు అర్థం కాక అడుగుతా, అదేందే జిహెచ్ఎం అదేంది మేము చేసేది? జిహెచ్ఎంసి. మీరు చదువుకున్న కదే, నేను చదువుకున్న కదే. చెత్త ఏరా అంటే ఒక్కొక్కడు ముయ్యిరా ముయ్యి. నీ ఇంట్లోకి వెళ్ళి ఏమేమి వెళ్తాయిరా? ఖాళీ బూట్లు వెళ్తాయి. ఎన్ని బూట్లు కొంటావురా నువ్వు? ఉన్నాయి 150 జతలు. ఒక్కొక్కలకు చిత్రం కాకపోతే పచ్చ డబ్బా తెల్ల డబ్బా ఇచ్చిన బిడ్డ. ఒక డబ్బాలనేమో చెత్త పనికిరాంది పడేయమంట, ఒక దాంట్లోనేమో అమ్ముకునేది పడేయమంట. ఒక్కడు పడాడు, ఒక్కొక్కరు పిల్లల్ని పడేసి పెడతాడు అలా. రవి అంటే అంటారు కానీ ఒక్కొక్కరు సిద్ధంగా ఉంటారు. నా పని నేను ఇట్లా ఊడ్చుకుంటా అంట, ఒక్కొక్కరు కట్టినాచుకుంటా. ఒరే ముఖం పోర్లియా, నేను ఎత్త పని కట్టపోను ఇట్ట అంటాడు ఉంటాడు రవి. అరే చిత్రం కాకపోతే ఇట్నే ఊడుతాంట. ఇట్లాంటో నీ ముక్కలు చేసి ఇదే చెత్తలో పోయాలనిపిస్తుంది నాకు. చెత్తకుండా ఉన్నది ఎందుకు రవి? ఒక్కొక్కడు చెప్తే అర్థం కాదు. ఇల్లు మాత్రం చక్కగా పెట్టుకుంటాడు, బయటకు వచ్చి ఒక్కొక్కడు లుంగి కట్టుకుంటాడు, ఒక్కొక్కడు దోర్పారుగాడు ఇట్లా లుంగి కట్టి ఆ చెత్త దర్వాజా అవతల పెట్టి లోపల ఎవరైనా చూస్తాడని అనిపోతాడు. 2 సార్లు దొరికిండు రవి నాకు. అనగాబట్టి ఇచ్చిన వానికి దేతడి పొట్టముగుడే. ఇప్పుడు చెప్తానా, ఇల్లు ఎంత మంచిగా ఉంటుందో ఇంటి బయట కూడా మంచిగా చూసుకోవాలి. స్వచ్ఛ భారత్ అని ఒక దిక్కు అంటే సచిన భారత్ లెక్క చూసుకుంటాను. స్వచ్ఛ భారత్ కాదు, స్వచ్ఛ భారత్. అయినా తెలిసినాక నువ్వు ఎందుకు చెత్త వేసినవురా? ఒక్కటే చెప్తానా, నేను పెద్ద నీతి చెప్పాడు కాదు. మీ సిటీని, మీ గల్లీలను ఇంత నీట్ గా పెట్టిన వాళ్ళం మిమ్మల్ని అనగబెట్టి కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు. ఇక నుంచి చెప్తానా, మాకు బాధ్యతగా చేస్తాం కానీ బరువై చేస్తున్నాం. మాకే దోషింది అనుకో, దోషులే. బిడ్డ పని మర్చిపోలే. ఎందుకు వస్తుంది? నువ్వు నమ్మిల పాలు ఇస్తావేమో అని. ఎంత మంచిదో నా బిడ్డ. ఓకే పాన్ కావాలా బిడ్డ?
ఓకే మరి మా ఐలమ్మకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? జిహెచ్ఎంసి వాళ్ళు సాంగ్స్ పాడుతూ వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? రామ 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 ఉయ్యాలో రామ సక్కని ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ సక్కని ఉయ్యాలో కేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ ఒకేసి పువ్వేసి సందమామ ఒక చెరువే చందమామ ఒకేసి పువ్వేసి సందమామ ఒక చెరువే చందమామ రెండేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ మూడేసి పువ్వేసి సందమామ ఒక జాముల చందమామ శివుని పూజ చేయాల సందమామ శివుడు రాకపోయే సందమామ ఒక జాముల చందమామ ఒక జాముల చందమామ మంచిగా ఆశలే పాట. ఇంకో పాట. ఇంకో పాటనా? నువ్వు కడవా మీద కడవా పెట్టి నువ్వు నడితేనమ్మా నువ్వు కడవా మీద కడవా పెట్టి ఒట్టే నడితేనమ్మా ఒక ఆటో కహానీతో మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆటో గెటప్ లో దివారనాలి క్రేజీ లోబో. రాష్ట్రంలో ఆటోలు నడిపించేటోళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళండి వాళ్ళకు అందరికి ఒక బాస్ ఉంటారు. ఇంటికి డాడీ, ఆఫీస్ లో సార్. సో ఇక్కడ ఆటో డ్రైవర్లకు బాసులు ఎవ్వరు ఉండరు. కుత్కా మాలికునే 1000 రూపాయలు అయినదంటే సాప పెడతారు, కింద పెట్టిరంటే కోమా. అసంటోడు ఇప్పుడు పొద్దున్న లేచిండు, ఆటో నడిపిస్తాడు. బోనిట్లా కిక్ కొట్టంగానే భార్య ఫోన్ చేస్తుంది, యాండి పాల పాకెట్ ఆగే బోని కాలేదు, పాల పాకెట్ ఇక్కడ నుంచి కాలి. పిల్లం ఫ్రస్ట్రేషన్, బండి గిరిగిరి 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 ఎట్లనో నడిపిస్తారు. ఆ ఆటో డ్రైవర్ వానికి ఎట్లా అంటే డైలీ 800 రూపాయలు ఇంటికి తీసుకొని పోవాలి. 800 రూపాయలు ఇంటికి తీసుకొని పోకపోతే భార్య అన్నం ఇయ్యదు. కూర్చుంటారు, రండి 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 ఇట్లా అయింది. కూర్చో కూర్చో, నువ్వు కూడా కూర్చో కూర్చో ఇట్లా అయింది. ఎట్లా కూర్చుంటారంటే కింద ఏమో పుండు అయినట్టు ఉంటుందిగా అట్లా కూర్చుంటారు, మొత్తం లేపి. ఇప్పుడు జర్ర అయితే లోపటే వెళ్ళిపోతారు. కూర్చుంటారు, మళ్ళా అలా ఇంకొకరికి వస్తావా అని ఇంకేడొస్తారా, నువ్వే నడిపించినట్టు. ఒక ఏనుగు ఉంటది, పంజగుట్టల ఎలిఫెంట్ కానొచ్చింది, పంజగుట్ట నుంచి లోబోన్ అడిగింది, అన్నపూర్ణ స్టూడియో ఎట్లా పోవాలి. ఏమైంది, నేను కస్టమర్ను వదిలి చక్కగా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన. నేను వచ్చేపాటికి ఎలిఫెంట్ ఫస్ట్ నిలబడి గేట్ దగ్గర ఉంది. ఎట్లా ఆ ఎలిఫెంట్ వేరే ఈ ఎలిఫెంట్ వేరే కాదు, చెప్పినోనికి 2 లక్షలు క్యాష్, 7 ముద్దులు ఇస్తాడు. బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. బాయ్ ఫ్రెండ్ వచ్చిండు. అది పోరియా పోరోడా నీకెట్లా తెలుసు? ఎట్లా వచ్చింది? నడుచుకుంటూ వచ్చింది. వావ్ సూపర్. ఈ మధ్య బాత్రూమ్ చెప్పే వస్తుంది. నెక్స్ట్ ఆటోలో ఎక్కిన కస్టమర్ ఎలిఫెంట్. వావ్ నువ్వు స్మార్ట్, బాగుంది డ్రెస్. కూర్చోమ్మా. ఆన్సర్ జరాగు అంటే నువ్వు అడగంగానే చెప్పిస్తారా? పాస్. అందరు ఆలోచిస్తారు భయ్. సరే ఇది పక్కన పెట్టండి, ఇంకొకటి చెప్తా. ఒక రివర్ లో ఒక ఎలిఫెంట్ పడ్డింది, ఎట్లా బయట వచ్చింది? తడిచి తడిచి వచ్చింది. తడిచి అది ఎవరైనా వస్తారు. ఏ మూసుకబే బేవన్ కట్టున్నాడు లోపో, ఇంటి పేరు తీయద్దన్నా నేను. ఓడిపోయినా అది చెప్పు రాదు. ఓకే పక్క అందరు చెప్పు ఓడిపోయారని. ఓడిపోయినా నువ్వు ఆన్సర్ చెప్పిన తర్వాత ఆ ఆన్సర్ నాకు తెలీదు అన్నావు అనుకో, పటా స్టేజ్ వదిలి వెళ్ళిపోవాలి. ఓకే డన్. ఎట్లా వచ్చిందంటే రేపు చెప్తాం. లోబోకి ఎవరైనా ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తారా? ఆటో డ్రైవరు గర్ల్స్ దగ్గర అండ్ బాయ్స్ దగ్గర అండ్ ఉమెన్స్ దగ్గర మెన్స్ దగ్గర ఎలా ట్రీట్ చేస్తాడు? ఆటోడు ఏం తింటాడు ఎక్కువ? ఆటోడు పాన్ తింటాడు. నువ్వు అమ్మాయి, ఆయన అబ్బాయి, రావచ్చా మీరు? ఇప్పుడు ఈయన అమ్మాయి, వీడు అబ్బాయి. ఆటోలో ఉన్నా ఆటో ఏడవాలి, ఆడుకోవాలా? ఆడ అంటే ఏడ మన గచ్చిబౌలి. గచ్చిబౌలి నుంచి అక్కడ నుంచి చౌరస్తాకి వెళ్ళాలి. చౌరస్తా అక్కడ నుంచి చౌరస్తా నుంచి లే రావట్లేవు. హలో హలో వస్తున్నారు, రైట్ అన్నారు. అబ్బయ్య భయ్యా వస్తావా? వస్తా. పంజగుట్ట. పంజగుట్ట లేడా? పంజగుట్టలో అక్కడ ఉన్న గల్లీ. ఒక్క నిమిషం భయ్యా. గచ్చిబౌలి చేప కలిసింది, వస్తున్నా నేనా? ఓకే బాయ్ రా. కూర్చో అన్న, కూర్చో అన్న. అరే నాడు రా బాయ్ నాడు. మన
అన్న నేను రావట్లేదు, బండి పాడైంది, కస్టమర్ రెడీ. నేను కూర్చోవాలా? ఒక్క నిమిషం అమ్మా. పంచగుట్టలో ఏడవ గచ్చిబౌలి. ఏడా పంచగుట్టల చెయ్యి ఓకే కూర్చో కూర్చో. పంచగుట్టలు ఏడా కూర్చున్నా. అచ్చా ఏం పేరు నీది? నాకు అవినాష్ భయ్య. ఏడుంటావు నువ్వు ఎగ్జాక్ట్ గా? సికింద్రాబాద్ ఉంటాను. ఓకే, మళ్ళీ ఏంది ఫ్రీ ఉంటే రా. ఎప్పుడు ఎన్ని గంటలకు రావాలి? మరి ఈ రోజు ఫస్ట్ టాపిక్ ఇస్ పోలీసులకి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఎలాంటి ఎక్స్క్యూజెస్ చెప్పి మనం ఎస్కేప్ అవుతాం. బ్రేకింగ్ న్యూస్, యాంకర్ రవి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బాగా తాగి తూలుతూ ఆయన కారులో దొరికాడు. ఎక్స్క్యూజ్ మీ, ఈ మెషిన్ లో వదండి. మెషిన్ చచ్చిపోయింది. యాంకర్ రవియే కదా మీరు? ఓ కెమెరా ఉందా? కెమెరా ఉంది. యాంకర్ అదిగోండి అక్కడికి మీ కెమెరా. యాంకర్ రవి అయినా మీరు? టచ్ అప్ టచ్ అప్. యాంకర్ రవి పోలీసు నార్మల్ వ్యక్తులు చేతులు ఎట్లా ఎత్తుతున్నారు? ఒక మహిళా పోలీస్ మీద చేతులు ఎత్తిన యాంకర్ రవి. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ సే కమ్ హియర్. లైసెన్స్. అరే ఎమ్మెల్యే పేరేంద్ర? ఇలా రండి. ఏంటి అసలు మీరు ఎందుకు ఇలా చేస్తారు? ఆ శ్రీముఖి తాగి పడిపోతే అడిగి పోయి తీసుకెళ్దామని పోతే వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఆ పోసారు. మహాతల్లి గురించి మాట్లాడకు, అది దేవత. అది చావలేదు ఇంకా. ఎస్, మా డాడీ పోలీస్ అని చెప్తా. మీ డాడీ పోలీసా? ఏమనుకున్నావు? అప్పుడు ఆయన మాస్ తీసి అమ్మ నేనే అమ్మ నీ డాడీనే అంటాడు. నెక్స్ట్ చెవులు వినిపడినట్టు యాక్ట్ చేస్తా అంటున్నా. ఆ చెప్పు నీకే ఉంది, నాకే. చెవులు ఏమైంది? గడ్డలైతున్నాయా? ఏంటి మజాకులు ఎందుకు చేస్తున్నావు? జోకులు చెప్తానే సీరియస్ గా ఆన్సర్ చెప్పు డార్లింగ్. ఇప్పుడు పోలీస్ పట్టాడు, నీ దగ్గర లైసెన్స్ లేదు, ఎలాంటి సాకు చెప్తావు? బండి మా మామదని చెప్తా. నిన్నంట అంటుండా? నా కాళ్ళతో తంత అనడం వినిపించింది నాకైతే. నెక్స్ట్, పార్క్ లో పోలీస్ కి అడ్డంగా దొరికిపోతే వీడు మా అన్నయ్య సార్ పార్క్ చూయిద్దామని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పేసి. ఓహో, బాయ్ ఫ్రెండ్ అన్యాయం చేస్తావా? అన్నయ్య అన్నయ్యనా చెప్పించి కొడతావు? అరే పిలుస్తుందా గణేష్? నెక్స్ట్, ప్రెస్ నుంచి వచ్చాను, ఐడి కార్డ్ మర్చిపోయా, తీసుకోవడానికి వెళ్తున్నా. మీడియానా? కవరేజ్ చేయడానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఆడుతుందో చూడు. ఎంత మీడియా అయినా తలకాయ ఉండదు. అదే హెల్మెట్ పెట్టుకుని బండి నడుపు, పోతే ప్రెస్ అని చెప్పుకో. ఇంకా నెక్స్ట్, ఏటీఎంకి వెళ్ళొచ్చాను సార్, బైక్ తీసుకొని వెళ్తాను. మీకు కూడా ఏటీఎం అకౌంట్ ఉందా? నాకు కూడా ఉంది, రండి. క్రేజీగా రవి శ్రీముఖి పటాస్ షో జరుగుతుంది, అది చూసే తొందరలో నేను లైసెన్స్ మర్చిపోయి వచ్చాను. అరే ఆ మగ్గియండ్రా, ఆ మగ్గుల బంగారం నింపియండి. బంగారం నా సైడ్ నుంచి వెండి ప్లాటినం కూడా. సూపర్ ఆన్సర్, హైలైట్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, బ్లడ్ డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. ఏడుందమ్మా నీలో బ్లడ్? నెక్స్ట్, మా మామ ఎమ్మెల్యే అని చెప్తాను. మీ మామ ఎమ్మెల్యే అని చెప్తావు, పోలీసు వాడు పడితే వాడు వదిలేస్తాడా? ఖచ్చితంగా పక్కా. ఎన్నిసార్లు చేసినావు ఇట్లా? 5 సార్లు వేసినట్టు. అరే కొంచెం జాగ్రత్త ఉండాలి. బాగుంది బాబు గారు, సూపర్ చెప్పారు. నెక్స్ట్, లేవమ్మా. అద్దె పేరు? హర్షిత. డాడీ పేరు? ప్రసాద్ రెడ్డి. అమ్మ పేరు? జగదీశ్వరి. అడ్రస్? వనస్థలిపురం. ఓకే, అది పిన్ కోడ్. పోలీస్ అడుగుతున్నా. 5 lakhs. ఇంటి నంబరు? 100. 100. ల్యాండ్ లైన్ నంబర్ అమ్మా. ఫోన్ నంబరు? 108. ఆన్సర్ చెప్పు. డ్రైవింగ్ రాదు, ఇంకా హెల్మెట్ తో పని ఏంటి అని తెలియదు. ఉట్టి బండి కాదు, బొమ్మ. And the second topic is
అతి మర్యాదలు ఎలాంటి సిచ్యువేషన్స్ లో చేస్తుంటారు, అలాంటి సిచ్యువేషన్స్ లో యాక్చువల్లీ మీ ఇన్నర్ ఫీలింగ్స్ కూడా ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మరి మీరు మాకు చెప్పాలి. నిజంగా శ్రీముఖి నీతో యాంకరింగ్ చేయడం నిజంగా ఎన్ని జన్మల అదృష్టమో గానీ పటాస్ లో ప్రతి రోజు తనతో పక్కన నిల్చొని యాంకరింగ్ చేస్తుంటే ఏదో కొత్త విషయాలు నేర్చుకుంటున్నట్టు, నేను గొప్ప వ్యక్తిని అయిపోతున్నట్టు. దీని ముఖం నేను చేయడమే ఎక్కువ, దీంతో పాటు వినిపించదు, చెప్పు ఒకసారి చెప్పు. నేను పటాస్ లో చేస్తుంటే శ్రీముఖి పక్కన గజ్జ వచ్చినట్టు, కామలు వచ్చినట్టు, పెయిన్ లెక్కుతున్నట్టు. అది కాదు, సరిగ్గా చెప్పు. కరెక్ట్ ఆన్సర్. పేరెంట్స్ దగ్గర అతి వినయం ఎలా? కండోనేషన్ ఫీ కట్టాలి. ఎలా? ఇప్పుడు నేను డాడీ మమ్మీ. డాడీ ఇందాకేదో చెప్పారు, మోరి నిండిపోయింది, ఆ డ్రైనేజ్ ఖరాబ్ అయింది, చేసుకురమ్మని. అది కాదండి, గత 10 సంవత్సరాలుగా మీరే మోరి క్లీన్ చేస్తున్నారు. చేసావా అంటే పిలిపించా ఫోన్ చేసి. అంటే ఆడికి మళ్ళీ డబ్బులు బొక్క, నువ్వు చేయొచ్చుగా, 2 చేతులు ఇచ్చాడుగా దేవుడు నీకు. ఏ డాడీ మంచి కాదా? డాడీ దున్నపోతా, డాడీ మోర్లు సాఫ్ చేసేటాడా? అంటే డాడీకి మార్నింగ్ టిఫిన్ పెట్టా, నాకు పెట్టలేదు. ఏ టిఫిన్ల గురించి మాట్లాడుతున్నావురా? నెక్స్ట్ పెళ్లి చూపుల. ఇప్పుడు నేను పెళ్లి కొడుకు, మా మమ్మీ, నువ్వు పెళ్లి కూతురు. చెప్పమ్మా, ఏమైనా అడగాలనుకున్నావా కొడుకుని, మా అబ్బాయిని? ఒక పాట పాడండి. అబ్బా అబ్బా, నేను పాట పాడటం ఏంటమ్మా? ఏంటమ్మా మా కొడుకుని అలా పాట పాడుతున్నావా? నువ్వు డాన్స్ చేయమని అడుగు. అమ్మా నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరికమ్మా, ఏంటది? నాకు కాబోయే భార్యకి కిరాణా కొట్టు ఉండాలమ్మా. అయ్యో బాబాయ్, ఉందిరా వాళ్ళకి కిరాణా కొట్టే. మా ఇంకో చిన్న కోరికమ్మా, నా కాబోయే భార్యకి పొట్లం కట్టడం రావాలమ్మా. పెళ్ళి ఓకేనా నీకు? ఓకే, చేసుకుంటామా కొడుకుని? లాస్ట్, అల్లుడు అత్త వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు అతి మర్యాదలు చేస్తారు. హౌ? ఇన్నర్ ఫీలింగ్స్ వచ్చేసి అదే బాగా తినండి అల్లుడు, అది లైక్ బ్లా బ్లా బ్లా, లైక్ బ్లా బ్లా బ్లా. ఎంత తింటాడు, ఎప్పుడు పోతాడు, ఎప్పుడు తింటాడు, ఎప్పుడు పోతాడు. రష్మి చెప్పు. రష్మి, ఇంటర్వ్యూలో అతి మర్యాదలు చూపిస్తుంటారు. ఎగ్జాక్ట్లీ. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బాస్ గురించి ఏం మాట్లాడుకుంటారు? వీడిచ్చే దొక్కల 10,000 కోసం వీడి చెప్పే ప్రతి పని చేయాలి. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ వచ్చింది ఎవరో కాదు, రోజా. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సావాసమైనది, ఇంకేం కావాలే. సో మేరా అడ్డాలో బేసిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మా వెనకనే ఒక వీల్ ఉంది, మేరా నామ్ జోకర్, డాన్స్ బేబీ, అయ్యో పాపం, పాడుతా తీయగా, తీస్మార్ ఖాన్ और క్వీన్, అయ్యో పాపం, నా మాట నీ నోట, డైలాగింగ్, ఇలా చాలా టాస్క్స్ ఉన్నాయి. సో ఈ బౌల్లో మీ అందరి పేర్లు ఉన్నాయి. సో బౌల్లోకి వెళ్ళి చిట్టి తీస్తాం, ఎవరి పేరు అయితే వస్తారో ఇక్కడ ఈ 7 లోకి వెళ్ళి ఏదైతే టాస్క్ వస్తుందో ఆ టాస్క్ చేస్తారు. బాగా చేశారంటే మనీ ప్రైజ్ మీదే. సుష్మాన్ సారే స్టార్ట్. స్టాప్. నా మాట నీ నోట. ఓకే, మేమిద్దరం డైలాగ్స్ చెప్తుంటాం, కానీ ఆ డైలాగ్స్ కి యాక్టింగ్ మీ ఇద్దరు చేస్తారు. ఒకరు నా క్యారెక్టర్, ఒకరు శ్రీముఖి క్యారెక్టర్ చేస్తారు. ఇక్కడ శ్రీముఖి ఎవరు, రవి ఎవరు? శ్రీముఖి. కరెక్ట్, నువ్వే శ్రీముఖి ఉండాలా, తెలుపు. ఒక నాన్న చాలా కోపంగా ఒక పనికి మాలిన కొడుకు తిరిగి ఇంటికి వచ్చాక అసలు ఆ కొడుకుతో ఎలా మాట్లాడుతున్నాడు అనేదే టాపిక్. రాత్రి ఫుల్ పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ తో వచ్చావు. అమ్మా తలుపు తెరువు అమ్మా. అబ్బో, అమ్మని పిలిస్తే టైగర్ వచ్చాడు. ఏం డాడీ ఇంకా పడుకోలేదా? నేను మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేశా డాడ్. నేను ఇవాళ పబ్ లో డాన్స్ చేసా, ఒక 3 స్టెప్. ఇగో
ఏహే పిసా నేను తాగేసి వచ్చా డాడ్, ప్లీజ్ కొట్టకు, నాకేమైనా అయింది. నీకు సిగ్గుందట్రా? తాగేసి వచ్చారు కన్ను నాన్నకి చెప్పినందుకు సిగ్గుందా నీకు? నేను ఎవరు కొడుకుని డాడ్? నీ కొడుకుని, నాకు సిగ్గెందుకు ఉంటుంది చెప్పు. నీ అబ్బరే చంపల్లో కొడితే కన్ను వినవు నీ అయ్యా. నువ్వు చెంప మీద కొడితే నేను నీ చెంప మీద ముద్దు పెడతా డాడ్. సిగ్గులేదంట్రా మనిషికి? కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అయితే ఒక పని చేద్దాం డాడ్. ఏంటది? నువ్వు చచ్చిపో, దాని తర్వాత నేను సంపాదిస్తా. నేను చచ్చిపోతున్నా. నో డాడ్, ఇలా కాదు. రైలు పట్టాల మీద వెళ్ళి తల పెట్టండి ప్లీజ్. నేను చచ్చిపోయి అయినా సరే మీ అమ్మకి నా కొడుకు వచ్చాడు. సాష్టాంగ నమస్కారం చేస్తున్నా డాడ్. చెప్పు, ఉద్యోగం చేస్తానని చెప్పు. ఫస్ట్ మీరు ముక్కు తుడుచుకోండి డాడ్, చీమిడి కారుతుంది. సరే ఉద్యోగం చేస్తానని చెప్పు, తీర్చేస్తా. నేను ఉద్యోగం చేయాలంటే నా చిన్న రూల్ ఏంటి? మీరు నేను కలిసి ట్రైన్ ఆట ఆడదాము అని. నాకు కూడా ఒక చిన్న కోరిక మిగిలిపోయిందిరా. ముద్దు పెట్టాలా? చిన్నప్పుడు ఏనుగాట అనేసి నువ్వు వెనక కూర్చొని చాలా సేపు నేను ఏనుగాట ఆడాను. ఫస్ట్ టైం ఈ రోజు నువ్వు ఏనుగువి, నేను నీ మీద కూర్చుంటా. డాడ్ మీరు ఏనుగులాగా ఉన్నారు డాడ్, నేను చచ్చిపోతా డాడ్. ఒంగో డాడ్ ఒక్కసారి ఆలోచించండి డాడ్. ఆలోచించేసాను, కూర్చో. తప్పదా డాడ్? చిన్న తప్పదు. డాడీ మెల్లగా డాడ్. తీసుకెళ్ళే డాడ్ నన్ను తిరిగితే నన్ను పెళ్లి ఎవరు చేసుకో డాడ్. పర్లేదు వెళ్ళరా. కాపురానికి పనికి రాను డాడ్. ఏనుగు మంచి మంచి ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. మీకేం డాడ్ బానే ఉన్నారు, 15 అబ్బాలు వస్తున్నారు రోజు రోజు. ఓకే, ద నెక్స్ట్ స్టూడెంట్ ఇస్ మోనికా. అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. సే స్టార్ట్. స్టార్ట్. స్టాప్. డైలాగ్ కింగ్. ఒక డైలాగ్ చెప్పు. సిటీ నుండి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లాగా ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని బయటికి తెచ్చావనుకో రచ్చ రచ్చే. తొడగొట్టు చిన్న. ఏంటది తొడగొట్టుడు? శ్రీముఖి కొడతా చూడు, స్ట్రైట్ చూద్దాం. శ్రీముఖి కమాన్, తొడగొట్టు చిన్న. నేను ఒక లీడ్ ఇస్తా, ఆ లీడ్ తర్వాత ఆ సీన్ లో ఆ లీడ్ తర్వాత ఏదైతే డైలాగ్ వస్తో ఆ డైలాగ్ అలా చెప్పాలి. రెడీయా? ఓకేనా? సరే. భయం లేదు. లేదు. అటెండెన్స్ పర్సంటేజ్ 25, మార్క్స్ పర్సంటేజ్ 35, 4 లీవ్లు, 10 సార్లు లేట్ గా రావడం అని లేట్ కమర్. వన్ షుడ్ హావ్ హెల్దీ రెస్పెక్ట్ టువర్డ్స్ ఫియర్. అది మీకు లేదు, భయం లేదు మీకు. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఏదో ఒక రోజు కాదు, ప్రతి రోజు ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాను. 4 ఏళ్ల క్రితం మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజు ఫస్ట్ డేనే భయపడ్డాను. మీరు చెప్పిన కమెంట్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం ఎగ్జామ్స్ మాత్రం తప్పకుండా వస్తాయి. ఆ ఎగ్జామ్స్ లో ప్రతి ఒక్కరూ భయపడుతూ ఉంటారు, ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో మనకు తెలియదు సార్. కానీ నేను ఇంకా భయపడతాను, ఎందుకంటే నా దగ్గర స్లిప్స్ ఉంటాయి. ఆ స్లిప్స్ లో ఉన్న క్వశ్చన్స్ వస్తాయో రావో నాకే తెలీదు. అందుకే నా ప్యాంట్ లో ఉన్న పాకెట్టే నన్ను కాపాడుతుంది సార్, ఎందుకంటే ఆ చిట్స్ నేను అక్కడే పెట్టుకుంటాను కాబట్టి. చివరిగా ఒక్క చిన్న కోరిక, మీరు నాకు క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు పక్కన ఇన్విజిలేటర్ ని పెట్టకండి సార్, నాకు కొంచెం కష్టం అవుతుంది. సరేనా సార్? అన్నిటికీ తలక ఇవ్వడం కాదు, ఇప్పుడు నిజంగా చేయాలి. ఓకే సార్. ఓకే మేడం. ఓకే. yes మరి the next lucky student is సంపత్. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. స్టార్ట్. స్టాప్. అయ్యో పాపం. పనిష్మెంట్
పనిష్మెంట్ ఏంటి సార్? పనిష్మెంట్ కాదు, నాలో ఉన్న కసి. నేను యాక్టర్ కాకముందు నాకు ఒక రైటర్ అవ్వాలని షో, రైటర్ తో డైరెక్టర్. అందుకే నేను కొన్ని కథలు రాసుకున్నా. పెద్ద స్టార్ ని చేస్తా. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ నేను పిలుచుకో, ఎవరన్నా? అన్వేష్ అండ్ పుష్పక్. మనం పోస్టర్ డిజైన్ చేద్దాం ఫస్ట్. ఏమంటారు? ఓకేనా? ఓకే. గివ్ మీ 5. గివ్ మీ 5. యా, గివ్ మీ 5. వెరీ గుడ్. దీన్ని ఒక కత్తిలాగా హోల్డ్ చేయి. నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ అంటే నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే ఒక అమ్మాయి. ఈ ఇద్దరిట్లో అమ్మాయి ఎవరు? పుష్పక్. నువ్వు అమ్మాయి, ఇప్పుడు నువ్వు ఈ సినిమాలో హీరోయిన్వి. ఓకేనా? నీకు హీరో అంటే అంతులేని ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ ఆయన్ని హగ్గు రూపంలో ఎలా చూపెడతావు నువ్వు? ఈ సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టరే బావ్. అంటే హీరోయిన్ కి కుక్కకి ఒక సంబంధం ఉంటుంది, ఒక అనుబంధం ఉంటుంది. అది ఇక్కడ తెలియాలి. హీరోయిన్ కి దూరంగా ఉండొద్దు, హీరోయిన్ దగ్గరనే ఉండాలి. ఎలా? ఒక పని చేద్దాం. కాలు చాపు, హీరో కాలు చాపు. ఇటు రానన్నా, ఇక్కడికి వెళ్ళి నీ చేతులు బయట పెట్టు. కానీ ఇది మన మోషన్ పిక్చర్ కాబట్టి కొంచెం లైట్ గా ఊగండి ముగ్గురు. ఊగండి. ఇది మోషన్ పిక్చర్. సో మనం మోషన్ పిక్చర్ రిలీజ్ చేశాం కాబట్టి ఈ వీళ్ళు ముగ్గురు నేను స్టోరీ చెప్పినంత సేపు ఊగుతా ఉంటారు. నా కథ స్టార్ట్ అయ్యేది మా హీరోతోని. మా హీరో అప్పుడే అమలాపురం నుంచి హైదరాబాద్కి వస్తాడు. హైదరాబాద్ లో అలాగో ఇలాగో బతకడానికి రాలేదు. హైదరాబాద్ మొత్తం కాదు, బూజు దులపడానికి వచ్చాడు. నీ చేతిలో ఉన్న ఆయుధమే బూజు దులిపే ఆయుధం. ఓకేనా? అలా నీ కాలం గడుస్తూ ఉంటది. నీకు ఒక అందమైన అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి పుష్ప, ఈ హీరోయిన్. హీరోకి హీరోయిన్ అంటే పిచ్చి ప్రేమ. కానీ హీరోయిన్ దగ్గర ఒక అందమైన కుక్క. హీరో కంటే ఆ కుక్కనే ఆ హీరోయిన్ కి ఇంపార్టెంట్. కానీ ఒక రోజు మార్నింగ్ లేవగానే హీరోయిన్ వితౌట్ మేకప్ తో ఉంటది కాబట్టి కుక్క హీరోయిన్ ని చూసి అని అరిచి ఇంట్లోకి వెళ్ళి పారిపోతుంది. ఆ కుక్క అక్కడే ఇంటర్వెల్. అసలు సార్ ఆ బూజు దులపడం, ఆ హీరోయిన్ ఎమోషన్ సార్, అసలు మీ థాట్స్ కి సార్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సినిమా ఇంటర్వెల్ వరకు ఆగిపోతేనే బాగుండాలి అనిపిస్తుంది సార్. ఫెంటాస్టిక్ సార్. స్టూడెంట్స్ కదా, మీరు విన్నారు కదా, మీరే పెట్టిన టైటిల్ ఒకటి దీనికి. బూజుబలి. బాహుబలి లాగా బూజుబలి. బా నెక్స్ట్ కుక్క దిద్దిన కాపురం. నెక్స్ట్ కుక్క జంట. కొత్త జంట. కుక్క వల్ల ఏర్పడిన జంట కాబట్టి కుక్క జంట. వెరీ గుడ్. నెక్స్ట్ దులిపిన బూజు అదిరిన ఫోజు. మనకి దొరికింది రా. ఫైనల్ గా సినిమా పేర్లు అయితే ఉన్నాయి. శ్రీముఖి కర్ణించి డబ్బులు ఇస్తే సినిమా ప్రొడ్యూస్. థాంక్యూ సో మచ్ ఎవ్రీబడీ. స్వప్న. స్టార్ట్. స్టాప్. మేరా నామ్ జోకర్. నువ్వు జోకర్వి కాబట్టి కొన్ని జోకులు చెప్పి మమ్మల్ని నవ్వించు. సింపుల్, అంతేనా? ఓకేనా? రెడీ. ఈగని చంపడానికి ఏం కావాలి? బలం. ఫస్ట్ ఈగ కావాలి కదా. రన్నింగ్ రేస్ జరుగుతుంది, అక్కడ రవి పార్టిసిపేట్ చేశాడు. శ్రీముఖి ఎంకరేజ్ చేస్తుంది. రన్ చేయడానికి రెడీగా ఉన్నావు అనమాట. సరిగా కూర్చోరా. రన్నింగ్ రేస్ కూర్చునేది. నీ నెంబర్ 4 అనమాట, బ్యాచ్ నెంబర్ 4. ఇప్పుడు ఎంకరేజ్ చేస్తుంది. నేను రెడీ, స్టార్ట్, 1 2 3 అంటాను, పరిగెత్తాను. శ్రీముఖి అడుగుతుంది నేను ఎందుకు పరిగెత్తట్లేదు. రెడీ, స్టార్ట్, 1 2 3. రవి
పరిగెత్తరా 1 2 3 అనేసారు అందరూ వెళ్ళిపోతున్నారు. నాకు పిక్క పట్టుకుంది. రే ఓడిపోతావురా. పోనీ మనం ఇద్దరు రొమాన్స్ చేసుకుందాం. 1 2 3 అన్నారు పరిగెత్తరా. అందుకే వాళ్ళు పరిగెట్టారు కదా. నాది నంబర్ 4, వాళ్ళు 1 2 3 పరిగెట్టారు కదా. నెక్స్ట్ బనానా ఆపిల్ మధ్య కన్వర్సేషన్. బనానా యాపిల్. నువ్వే బనానా నేను ఆపిల్. ఓకే. ఇప్పుడు శ్రీముఖి ఇలా ఉంటుంది, చీ నన్ను అందరూ మనుషులు కట్ చేసుకొని తింటారు, ఎంత దరిద్రులో ఏంటో, కొంచెం కూడా మానవత్వం ఉండదు. వద్దు, నాకు అర్థమైంది ఇది. ఆ సంతోషం చూడు, నువ్వు ఊహించుకున్నావు కదా బట్టలు లేకుండా.